90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తే. ఇప్పుడున్న జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. మ్యారిటల్ లైఫ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో కొంతమంది అంటే భార్యాభర్తలు కలిసి ఫ్రీ టైం దొరికిందనుకోండి, గత తాలూకు అనుభవాలు ఏదైతే ఉంటారో కొంతమంది చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది ఏమో సిగ్గుపడతారు, కొంతమంది బ్యాడ్ అయితే చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించరు. ఆ అనుభవం ఏదైనా కానివ్వండి, కొంతమందికి ఏమో ఎక్స్ బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో వాటికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి, లేదంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో జరిగినవి కొన్ని ఉంటాయి, కొన్ని చెప్పుకోవాల్సి ఉంటాయి, కొన్ని చెప్పుకోవాల్సి ఉంటాయి. అటువంటి షేర్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఏంటి? ఒకవేళ ఫేస్ చేయాల్సి వస్తే దాన్ని ఏ విధంగా తీసుకొని చెప్పాలంటారు? కట్టే కొట్టే తెచ్చే రామాయణం అయిపోయింది. అరే నేను అంతా ఓపెన్గా ఉండాలి నా భార్య దగ్గర, లేదా నా భర్త దగ్గర నేను మొత్తం ఓపెన్గా ఉండాలి అని చెప్పేసి అని పెళ్ళికి ముందో పెళ్ళి అయిన తర్వాతో లేకపోతే ఒక పిల్లాడు పుట్టిన తర్వాతనో ఏమండి పలానా వెధవ వాడు ఒకడు నా ఎమ్మడి పడేవాడు పెళ్లి చేసుకుంటానని వచ్చాడు, వాడు వెధవ చెప్తో కొట్టి పంపించేశాను అని ఎప్పుడన్నా వాడి పేరు ఎక్కడన్నా వినిపిస్తానో, లేకపోతే వాడి అలాంటి వ్యక్తులు ఎప్పుడైనా వచ్చినప్పుడు గబాల్ని మీరు ఒక మాట అన్నారు అని అనుకుందాము, ఓపెన్గా చెప్పాలి అని చెప్పేసి అని ఆవిడ చెప్పారనుకున్నా. అవునా, ఎన్నాళ్ళు ఎమ్మడబడ్డారు? ఎందుకంటే ఇక్కడేం జరుగుతుంది, లోపల నుంచి ఆ బుర్రలో ఆ పురుగు తొలుస్తూ ఉంటుంది. ఈ క్వశ్చన్ అడుగు, ఈ క్వశ్చన్ అడుగు, ఇంకా అడుగు, ఇంకేంటో అడుగు, ఇంకెంతమంది ఉన్నారో అడుగు అనగానే అరే నేను ఓపెన్గా చెప్పాలి కదా, నేను ఓపెన్గా చెప్పేస్తున్నా, నేను అన్నీ చాలామంది కొంతమంది పిచ్చ ఆలోచనలో ఉంటారు. నేను క్లీన్ మిస్టర్ క్లీన్ అబ్బా, నేను మిస్సెస్ క్లీన్ అబ్బా, నేను మిస్ క్లీన్ అబ్బా, అంటే నేను ఏది దాచుకోనబ్బా, నాకు చేత కాదబ్బా అంటే అదేదో పెద్ద గొప్ప అనుకుంటారు. భారతరత్న అవార్డు ఇచ్చేస్తారు అవన్నీ చెప్పేస్తే అన్న భ్రమలో ఉంటారనమాట. కానీ అవి భవిష్యత్తులో ఎంత చేటు చేస్తాయంటే పార్ట్నర్ తోటి ఇద్దరి మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేనంత వరకు కూడా ఇచ్చి పుచ్చుకోవటం అనేది చాలా బాగానే ఉంటుంది. నాగరాజు గారు, వీళ్ళ దురదృష్టం కొద్దీ ఎక్కడన్నా ఒక చిన్న మిస్అండర్స్టాండ్ స్టార్ట్ అయిందంటే భార్యాభర్తల్లో చూడండి, చిన్న విషయం దగ్గర మొదలై చిలికి చిలికి గాలివాన అంటాం మనం, అది ఎక్కడికో వెళ్తుంది. ఆ ఎక్కడికో వెళ్ళినటువంటి గాలివాన ఇక్కడ మొదలయ్యేది ఎందుకో, పిల్లోడు డైపర్ తీయలేదు, నీట్నెస్ తెలియదు అని మొదలుపెట్టినటువంటిది చివరికి డైవర్స్ వరకు వెళ్తుంది. ఆ డైవర్స్ ఈ డైపర్కి డైవర్స్కి మధ్యలో ఏముంటాయి చెప్పండి? ఏముంటాయంటే మీరు మిర్చి బజ్జీల గురించి చెప్పారు కదా ఐశ్వర్యరాయ్, మీ ఐశ్వర్యరాయ్ ఉంటుంది దాంట్లో. ఈ పిల్ల చెప్పింది పలానా వాడిని చెప్పుతో కొట్టాననేటటువంటి వాడు ఉంటాడు. లేదు అని అంటే ఏమండి బజార్లో వస్తూ ఉంటే ఆ వెతవ ఎవడంటే బైక్తో అక్కడ దాకా వచ్చాడండి, దరిద్రుడు చండాలుడు అనగానే వాడు ఉంటాడు దీంట్లో. ఎప్పుడైనా ఒక అమ్మాయి నీకు మెసేజ్ పెట్టింది, ఏమే ఇదిగో చూడవే ఏంటో నేను పెళ్ళయిందన్నా కూడా నాకు పిల్లవాడు ఉన్నాడన్నా కూడా ఏంటో స్మార్ట్ సార్ అని పెట్టారు చూడు అని మీరు కాలు రగరేసుకుంటూ చూపించినాయని నేను చూసా. ఆడాళ్ళు ఆయనకి మెసేజ్లు పెట్టడం నేను చూసా అని చెప్పేసి అని వెళ్తూ ఉంటుంది. ఈ మధ్యలో మీరు ప్రేమగా ఉన్నప్పుడో అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడో లేకపోతే ఎప్పుడున్నప్పుడో చెప్పుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా ఎవరిని వాళ్ళు గొప్పగా ప్రూవ్ చేసుకోవడానికి, ఎదుటివాడిని ఎదవ కింద చూపించడానికి ఇవన్నీ కూడా ప్లస్లు అవుతాయి. ఇవన్నీ ప్లస్లు అవుతాయి, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ ఎలా తయారవుతాయి అని అంటే ఒక దండగా చెప్పుల దండ కింద తయారవుతుంది. మీరు మార్చుకున్నదేంటి? పూలదండలు. బట్ చివరికి పేర్చిందేంటి? చెప్పుల దండ. ఎక్కడొచ్చింది సార్ ఇది? ఏం అవసరం ఉంది సార్? మీ జీవితంలో జరిగిన చెత్తా చెదారము లేదు, మీ జీవితంలో జరిగిన అద్భుతమైన అనుభవాలు మీలో పెట్టుకోండి. ఎవరికి కావాలి అది? పెళ్ళానికి చెప్పేసి పెళ్ళాం దగ్గర రొమాంటిక్గా ఉండాలనో, లేకపోతే పెళ్ళాం ఎక్కడన్నా ఏదన్నా బాగాలేదు అని అంటే పెళ్ళాన్ని పించి చేయడానికో లేకపోతే వేధించడానికో నువ్వు చెప్పావు. అలాగే భర్త దగ్గరకు వచ్చేసరికి నా వెంట అంతమంది పడ్డారు తెలుసా, నేనంటే ఎంతమంది అన్నారు తెలుసానో, లేకపోతే నీ జీవితంలో పొరపాటునో లేకపోతే గ్రహపాటునో జరిగినటువంటి ఏ సంఘటనలైనా సరే నువ్వు షేర్ చేసుకోకూడనివి ఏదైనా ఉన్నాయి అని అంటే, నేను మిస్టర్ క్లీన్గా ఉండాలని చెప్పేసి నీ భర్తకి తీసుకెళ్ళి నువ్వు చెప్పుకున్నావు అని అంటే వాడు రేపొద్దున దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు. మరి ఏవి షేర్ చేయాలి, ఏవి షేర్ చేయకూడదని? కట్టే కొట్టే తెచ్చే అబ్బా, ఇంకంతే. అంతే. ఏంటి కట్టే? రాముడు వరద కట్టాడబ్బా, రావణాసురుడు కొట్టాడు, చేతం తెచ్చేసుకున్నాడు. రాముడు ఏ వరద ఎట్ట కట్టాడు నాకు తెలీదు, మా అమ్మమ్మ చెప్పింది చెప్పా.
ఎట్ట యుద్ధం చేశాడు నాకు తెలియదు, రావణాసుని కొట్టాడనే తెలుసు నాకు, అదే చదువుకున్నాను నేను పుస్తకంలో, చెప్పాల్సి వస్తే అంతే. సీతను తెచ్చుకున్న తర్వాత ఏం చేశాడు నాకేం తెలుసు అయ్యా నాయన, నాకు అంత టైం ఎక్కడుంది. చర్చించుకోవాల్సిన ఏంటి మీ భవిష్యత్తు, మాట్లాడుకోవాల్సిన ఏంటి మీ గతంలో, మీ ఇద్దరి జీవితంలో. పెళ్ళైన కొత్తల్లో అలా బాగుంది కదా, అప్పుడు నువ్వు మంచి చీర కట్టుకున్నావు కదా, లేకపోతే పలానా డ్రెస్ వేసుకొని నాకు కనిపించావు కదా, ఇవి షేర్ చేసుకొని చావండి. ఇవి ప్లస్సులు అవుతాయి తప్ప నీ దిక్కుమాలిన గతం గురించి నువ్వు, ఆవిడ దిక్కుమాలిన గతం గురించి ఆవిడ, లేకపోతే ఇంకా మీ ఇద్దరి మధ్య ఏదో జరిగిందని మీ ఫ్రెండ్సు, ఇవన్నీ జారైటాలు ఎంక్వైరీలు చేసుకుంటాలు దేనికి వస్తాయి సార్? చివరికి డైపర్ నుంచి డైవర్స్ దాకా పోతాయి. నష్టపోయేది ఎవరు? 2 జీవితాలు. ఇంకా చివరికి ఇక్కడ లాభపడింది ఎవరు? డైవర్స్ ఇప్పించడానికి ప్రయత్నించినటువంటి లాయర్లు. 2 కుటుంబాలు నష్టపోయినాయి కదా, 2 వ్యక్తులు నష్టపోయారు కదా. దీనివల్ల ఏంటి? కొంతమంది ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, ఏమని అనంటే అదేంటి మేడం జీవితాల్లో ఏదన్నా చెప్పి దాచిపెట్టేసేసి మాకు చెప్పకుండా మమ్మల్ని మోసం చేసి చేశారని, అలాంటివి ఏమన్నా మీరు సార్? ఒక్కటి, నిజంగానే మీ జీవితంలో అది జరిగిందని అనుకుందాం సార్, లేదా నా జీవితంలో జరిగిందని అనుకుందాం సార్. ఒకసారి కూర్చుని ఎనాలిసిస్ చేసుకోండి. జరిగినటువంటి సంఘటన అంత భరించరానిదా? జరిగినటువంటి సంఘటన మీ భవిష్యత్తుకి భరించలేనటువంటిదా? మీ బిడ్డలకి ఏమన్నా అది అడ్డుగోడా? దానివల్ల మీ ఇప్పుడున్న మీ సంసార జీవితం ఏదన్నా గాడి తప్పుతుందా? ఆలోచించండి. అసలు వీటికి ఏం సమాధానం లేదండి, సంబంధం లేదండి, అది జరిగిపోయింది. దాంట్లో మావిడ ప్రమేయం ఉన్నా రియలైజ్ అయింది, లేదు బయటపడింది, లేదు వదిలించుకుంది, లేదు నన్ను కావాలనుకుంది. స్వీకరించండి. మీరేం పెద్ద పత్తిత్తులేం కాదు కదా. ఎందుకంటే ఏ ఆడదానికైనా ఏ మగాడికైనా ఇప్పుడున్నటువంటి లైఫ్ పార్ట్నర్ వస్తుంది అనేది ఎవరికీ తెలియదు సార్. ఎవరు జీవిత భాగస్వామి అవుతారో ఎవరికీ తెలియదు. కాబట్టి పెళ్ళికి ముందు మీకేం సంఘటనలు ఉంటాయో, పెళ్ళికి ముందు నా జీవితంలో ఏం సంఘటనలు ఉంటాయో, పెళ్ళికి ముందు వాడి జీవితంలో ఏం సంఘటనలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఒక జీవితం అనేది ఉంటుంది. దాన్ని పెళ్ళి అయిన తర్వాత క్యారీ చేయకండి. పొరపాటో గ్రహపాటో లేదు, ఒకళ్ళని ప్రేమించారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కులాలు వేరు, పెద్దాళ్ళు వద్దన్నారు, నోరు మూసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది. మీకు నచ్చలేదు, అరే నువ్వు నాకు చెప్పలేదు, వాడిని ప్రేమించావు, నువ్వు నాకు ద్రోహం చేసావు, నువ్వు అట్ట చేసావు, వాడితో అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు, అది చేసావు, ఇది చేసావు, సినిమాలకు వెళ్ళావు, షికార్లకు వెళ్ళావు, ఇవన్నీ తీసుకొచ్చావు నువ్వు. ఏమవుతుంది? నీకు 2వ పెళ్ళి అవుద్ది. అమ్మాయి జీవితం రోడ్డు మీద పడుతుంది. నీ దిక్కుమాలిన జీవితానికి ఒక ఆడదాన్ని రోడ్డు మీద పడేయాల్సిన అవసరం ఉందా? నువ్వేమన్నా పోటుగాడివా? ఒక ఆడపిల్ల జీవితంలో ఒక నష్టం జరిగింది, ఇట్స్ ఓకే, నేను ఇంకా బాగా చూసుకుంటాను అనేటటువంటి ఉన్నతమైనటువంటి మనసు నీలో లేదా? ఉండదా? ఉంటుంది. లేదు, నీ జీవితంలో ఏదన్నా జరిగింది, ఈవిడ పని కట్టేసుకుని పొయ్యి రోడ్డు మీదకి వెళ్ళి రంకెలేసి, లేదా పుట్టింటికి వెళ్ళి రంకెలేసి, లేదా నీ ఇంటికి వెళ్ళి రంకెలేసి, ఏదో చేసేసి ఎక్కడో జరిగిపోయిందనేసి జీవితాన్ని బీభత్సం చేసుకుని ఈ అమ్మ విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకుంది. ఆడు నీకంటే అమ్మ మొగుడు వచ్చాడు. జీవితం దౌర్భాగ్యమేగా. ఏం సాధిస్తారు మీరు? ఉన్న జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ముందుకు ఎలా వెళ్ళాలా అని ఆలోచించాలే తప్ప వెనక ఏం జరిగిందా అని బొక్కలు ఎత్తుక్కోవడం మొదలు పెడితే ఎక్కడికి వెళ్తావో అక్కడికి వెళ్తావు. నీ లైఫ్లో ముందుకెళ్ళలేవు, నీకు మనశ్శాంతి అనేది ఉండదు. గతము నీకు సంబంధం లేనటువంటిది, ఏ విధంగానూ సంబంధం లేనటువంటిది. ఇంకొక విషయం చెప్తున్నాను, ఒకవేళ మీరు అనొచ్చు, అదేంటి మేడం మోసం చేసేసుకుంటే అంతరాత్మ అనేది ఒప్పుకోదు కదా, మేము చాలా ఇంత ప్యూర్గా ఉన్నాం కదా, మమ్మల్ని ఇలా మోసం చేయడం కదా, గుడ్డి ఏం ఉండదు మేడం సార్ చాలా మంది ఆర్గ్యూ చేస్తారు సార్ అని అన్నప్పుడు, ఈమైనా అతనైనా
పెళ్లికి ముందు ఒక డిటెక్టివ్ని పెట్టుకొని మొత్తం రంధ్రాన్వేషణ మొత్తం చేసేసి మిస్టర్ క్లీను మిస్ క్లీన్ అనుకున్నప్పుడు చేసు సావండి. అదేం లేకుండా ఎదురు బదురు పెళ్లి చూపులు చేసుకున్నావు కదా నువ్వు, దాన్నే యాక్సెప్ట్ చేయి. అదే యాక్సెప్ట్ చేయాలి. అదే యాక్సెప్ట్ చేయి. నువ్వు గతంలోకి వెళ్ళలా, ఆమె నీకు చెప్పలా. నేను గతంలోకి వెళ్ళలా, నువ్వు చెప్పలా. ఖేల్ ఖతం దుకాన్ బంద్ బాయ్. కాబట్టి పిచ్చ నాటకాలు ఆడకండి, పిచ్చ ఆలోచనలో ఉండకండి. మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఉన్నారు, మీ ఒకరి కోసం ఒకరు, మీరు గతం వైపు నువ్వు పోవద్దు, గతం వైపు ఉంటే, లేకపోతే హ్యాపీగా ఉండండి. ఉంటే చెప్తున్నా, ఎవరూ పోకండి. అది తప్పు. ఒక జీవితంలోకి వచ్చిన తర్వాత గతానికేసి వెనక్కి తిరిగి చూశారనుకోండి, క్షమించరాని నేరం నన్ను అడిగితే, అది తప్పు. ఆ తప్పులు చేసినప్పుడు బేఫికర్గా మీ దారి మీరు చూసుకోండి, ఎవరి దారి వాళ్ళు చూసుకోండి. ఎందుకంటే అది కూడా మనశ్శాంతి లేని జీవితం సార్.